హల్లెలూయా. మరొకసారి నూతన సంవత్సరపు రెండవ ఆరాధనలో పాల్గొన్న మనతో దేవుడు మరలా హెచ్చరించి మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరం ఆయన చేసిన వాగ్దానం నెరవేర్చి మన ఒక్కొక్కరిని రాబోతున్న సంవత్సరాలకి, రాబోతున్న దినాలకు సజీవ సాక్షిగా నిలబెట్టాలని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదును. గత వారం ప్రభు మాట్లాడారు మనతో. మమ్మల్ని గొప్ప చేయబడాలి అంటే యెహోషువతో మాట్లాడిన ఈ మాట ఆయన జీవితంలో ఎలా నెరవేరింది? యెహోషువతో అన్నాడు, నీలో ఉన్న యాజకుణ్ణి ముందుకు తీసుకురా అని చెప్పాడు. యాజకులు అంటే ఎవరో, యాజకులు ఎలా బ్రతుకుతారో, యాజకులు పని ఏంటో క్లుప్తంగా దేవుడిచ్చిన కాడికి కొంచెం తెలుసుకున్నాం. యాజకులుగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలని తీర్మానం చేశాం. ఆ కృప సదాకాలం మనతో ఉండునుగాక. అప్రతిష్ఠించబడి ప్రత్యేకించబడి దేవుని కొరకు నాజూరు చేయబడి మనం బ్రతకాలని తీర్మానం చేసుకున్నాం. ఇక లోకంతో కలవకూడదు, ఆచారాలతో కలవకూడదు, లోక వ్యవహారాలు, లోక సాంప్రదాయాలు మన జీవితంలో కనబడకూడదని మనం ఆలోచన చేసాం. అయితే ఈ పునరుద్ధానపు వేళ గొప్ప చేయబడడానికి ముందుకొచ్చిన యాజకుడు, ప్రతిష్ఠించబడిన యాజకుడు చేయవలసిన పని ఏంటంటే మందసం భుజముల మీద ఎత్తుకోవాలంట. ఆమేన్, హల్లెలూయా. చాలా జాగ్రత్తగానండి. ఈ ఆరాధనలో, ఈ ఉపదేశంలో అబ్రహాం గురించి, యోసేపు గురించి, యాకోబు గురించి కాదు, కానీ దేవుని వాగ్దానం నెరవేరే దాని గురించి శ్రద్ధగా మీరు ఆలోచన చేయండి. మందసం ఎట్లా మోయాలి, ఎవరు మోయాలి, ఎందుకని యాజకుడే మోయాలి అని నేను మందసం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక బలమైన, చూడండి, ఆయన ప్రేమని మన ఎడల నెరవేర్చుకోవడానికి ఆయన మాట్లాడే మాటలు ఆశ్చర్యాన్ని కలుగు చేశాయి. మందసం అంటే ఏంటి? ప్రత్యక్షపు గుడారంలో అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఒక బంగారు పెట్టె. ఆ బంగారు పెట్టెలో 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు, మన్నా కలిగిన బంగారపు పాత్ర, అహరోను చిగురించిన కర్ర, ఈ 3 ఆ పెట్టెలో ఉన్నాయి. ఆ పెట్టెలో వేసి పైన కరుణాపీఠాన్ని మూసేశారు. ఆ కరుణాపీఠం పైన 2 దేవదూతలు కూర్చొని రెక్కలు చాపి తల వంచి ఉన్నట్లుగా మందసం పెట్టి ఉంది. ఆ మందసం ఇశ్రాయేలీలకే కాదు, సర్వలోకానికి ప్రత్యేకమైంది. ఆ రోజు దావీదు కానీ, యెహోషువ కానీ, యాజకులు కానీ, మన పితరులు ఎవరైనా మందసం భుజముల మీద ఎత్తుకొని అది బయలుదేరి వెళ్తున్నప్పుడు గంభీర శబ్దంతో ముందు వెళ్తున్న సంగీత వాయించే వారు బోరలతో చెప్తున్న మాట ఒక్కటే, సర్వలోకనాథుని దేవుని మందసం బయలుదేరి వచ్చుచున్నది. ఎవరిదా మందసం? సర్వలోకనాథుడు ఆ ప్రభు మందసం బయలుదేరి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి అని ఒక నాదం వినబడేది, ఒక స్వరం వినబడేది. ఎందుకు ఆ మందసాన్ని దేవుడు అలా ఎందుకు తయారు చేశాడు? దేవునికి ఆ మందసానికి అంత శక్తి ఎందుకు పెట్టాడు అని చూస్తే దాంట్లో ఉన్న రాతి పలకలు, ఇశ్రాయేలులు ఐగుప్తులోంచి బయటకు వచ్చింది మొదలుకొని కొన్ని సంవత్సరాలు మరణం అనేది వాళ్ళకి రాకుండా బతికారు. చూడండి, చలి వచ్చింది, ఎండ వచ్చింది, అరణ్యం వచ్చింది, ముళ్ళులు వచ్చినాయి, సర్పాలు వచ్చినాయి, ఏమొచ్చినా మరణం అనేది రాకుండా బ్రతికారు. ఎప్పుడైతే ఆ ప్రజలలో అవిధేయత మొదలైందో దేవుని కోపాగ్ని రగులుకొంది. ఇక వీళ్ళతో నేను సహవాసం చేయను అని ఆయన ఒక అడుగు మనుషులకు దూరంగా వెళ్ళి మోషేని దగ్గరికి పిలిచి 10 ఆజ్ఞలు ఇచ్చాడు వాళ్ళకి. ఇదిగో ఈ ఆజ్ఞల ప్రకారం బతకండి అని. కొద్ది రోజులు బాగానే బతికారు. సీనియారిటీ ఎక్కువయ్యేసరికి ఆజ్ఞలు కూడా అతిక్రమించి పాపం చేయటం మొదలుపెట్టారు. ఆయన కోపానికి ప్రతీకారం 10 ఆజ్ఞలు. మరలా ఒకసారి ఐగుప్తు దాటిని మొదలుకొని ఆయన పరలోకం నుండి వారిని పోషించడం మొదలు పెడితే వాళ్ళు అన్నారు, ఈ ఆహారం మా నోటికి సప్పగా అయిపోయింది,
విని విని మాకు బోరు కొడుతుంది, తిని తిని బలము రావట్లేదు, ఉల్లిపాయలు లేవా, మిరపకాయలు లేవా, ఐగుప్తులో తిన్న ఆహార పదార్థాలు లేవా, లోకంలో ఉన్న ఆహారం మాకు కావాలి అని అడిగారు. ఆయన కడుపు మండింది. దేవదూతలు తినే శ్రేష్టమైన ఆహారాన్ని నేను పెడుతుంటే, పరలోకం నుంచి పంపబడిన వాక్కు నేను ఇస్తుంటే లోక సంబంధమైంది కోరుకుంటారు ఏందని చెప్పి ఆ పరలోకపు వాక్యలు మూసేశాడు ఆయన. అప్పుడు ఆయన కోపం రగిలింది. మోషే దానికి ప్రతీకగా బంగారపు పాత్రలో ఆఖరి రోజు కురిసిన మన్నాని బంగారు పాత్రలో పెట్టి మూసేశాడు. రెండవసారి ఆయన కోపం రగులుకుంది. మూడవసారి ఆయన యాజకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. వాళ్ళే పాడాల పాటలు, వాళ్ళే చెప్పాల వాక్యాలు, వాళ్ళే చేయాల పరిచర్యలు. యాజకత్వానికి, దేవుని సేవకు విరోధంగా మాట్లాడారు వాళ్ళు. అప్పుడు మరలా ఇశ్రాయేలులు ఆయన కోపం రగులుకొని 12 కర్రలు మందసం ఎదుటి తీసుకొచ్చి అహరోను కర్రను చిగురించేటట్లుగా చేశాడు. అప్పుడు ఆయన కోపం రగులుకుంది. అంటే ఇశ్రాయేలుల మీదకి మరణం రావడానికి కారణమైన ఆయన కోపాగ్ని జ్వాల, ఆయన ఉగ్రత ఆ మందసం పెట్టెలో పెట్టి ఆయన కోపం ప్రజల మీదకి రాకుండా కరుణా పీఠం అనే మూత దాని మీద వేశారు. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పెట్టెలో ఏముంది? దేవుని ఉగ్రత, దేవుని కోపం, ఆయన మహా ఆవేశం ఉంది. అది బయట ఉన్నంత కాలం ఇశ్రాయేలుల పాలెంలో మరణమే. తెగుళ్ళు వస్తున్నాయి, భూమి నెర్రెలు విడుస్తూ ఉంది, సర్పాలు వస్తున్నాయి, ఏదో ఒక విధంగా ప్రజలు కుప్పలు కుప్పలు చచ్చిపోతున్నారు. ఆయన కోపాగ్ని అణిచివేయడానికి కరుణా పీఠాన్ని పైనేశాడు. ఆ కరుణా పీఠం పేరు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. ఆ కరుణ గల దేవుడు తండ్రి కోపాగ్నిని చల్లార్చుటకు ఆయన కోపములకు అడ్డుగా కూర్చొని ఇప్పుడు మనల్ని పిలుస్తున్నాడు. ధైర్యంతో మీరు కృపాసనం యొద్దకు రండి. ప్రేమను మాత్రమే చెప్పాల్సిన దేవుడు మీ అవిధేయత వల్ల, మీ తిరుగుబాటు వల్ల కోపాగ్ని రగులుకుంది. ధైర్యంతో కృపాసనం యొద్దకు రండి. మరలా దేవుడు మీ మధ్యలో ఉండినట్లుగా ప్రత్యక్షపు గుడారం కట్టమన్నాడు కదా. ఆ ప్రత్యక్షపు గుడారములో నుంచి నిబంధన మందసముగా జనుల మధ్యలోకి ఆయన రావాలని ఆశపడుతున్నాడు. అంత కోపాగ్ని రగులుకున్న దేవుడు మన మధ్యలోకి వస్తే మనం చచ్చిపోతాం. ఆయన మన మధ్యలో ఉండాలి, మనం బ్రతకాలి అంటే కరుణ గల ప్రేమ ఆ మందసం పైన ఉండాలి. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆ మందసమును యాజకులుగా మారిన మనం ఎత్తుకోవాలంట. ఆమేన్. అంటే ఇప్పుడు ఆ కరుణాపీఠం ఎవరు? మన ప్రభువు అయిన యేసయ్య. దేవుని కోపం, దేవుని ఉగ్రత, దేవుని శాపం అది ప్రజలలోకి రాకుండా ఉండాలి అంటే, ప్రజల మీద ఉండకుండా ఉండాలి అంటే దేవుని ప్రేమకు సాదృశ్యమైన యేసయ్య దాన్ని అడ్డుకోవాలి. ఆ యేసయ్యను ప్రజలకు పరిచయం చేయాల్సింది యాజకులే. ఆ మందసాన్ని ఎత్తుకొని సమాజంలోకి యాజకులు రావాలి. ఆమె ఒక్క మాటలో ఆ నిబంధన మందసంకి ప్రేమ అనే పేరు పెడితే లోకంలోనికి, పాలెంలోకి, దేశంలోకి, జనుల మధ్యలోకి ఆ ప్రేమను ఎవరు తీసుకెళ్ళాలి? చెప్పండి గట్టిగా. యాజకులు ఎవరు? మనమే. గట్టిగా చప్పట్లు కొట్టండి హుషారుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదట యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. లోకంలో వాటినైనను, లోకంలో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపకండి. అలా ఒకవేళ వాటిని ప్రేమిస్తే, లోకంలో వాటిని ప్రేమించి లోకంలో వాటిని వెంబడిస్తే దేవుని ప్రేమ వానిలో ఉండదు. ఎవనిలో అయితే దేవుని ప్రేమ ఉండదో వాడు మందసం ఎత్తుకోలేడు, మందసం మోయలేడు. మందసం మోయలేదో వారికి వాగ్దానాలు నెరవేరవు.
వానికి దేవుని కాపుదల రాదు. నశించిపోతున్న ప్రజల కొరకు వానిని దేవుడు సాక్షిగా నిలబెట్టలేడు. ఈరోజు యోర్దాను అనే మరణం ప్రజల మీదకి వస్తూ ఉంది. జన్మ కర్మ పాపముల వలన భయంకరమైన అగ్నిగుండం అనే మరణం ప్రజల్లోకి వచ్చింది, భూమి మీదకి వచ్చింది. అది దేశ దేశాలు, ప్రాంత ప్రాంతాలు తిరుగుతూ ఉంది. ఎవరిని మింగుదునా అని తిరుగుతూ ఉంది. ఆ శాపం తొలగిపోవాలంటే, ఆ పాపం కొట్టివేయబడాలి అంటే దేవుని ప్రేమ నీలో ఉండాలి. నీ భుజముల మీద ఆయన ప్రేమ ఉండాలి. నీవు ఆ ప్రేమను ఎత్తుకొని పాలనలోకి వెళ్ళాలి, ఊర్లోకి వెళ్ళాలి, దేశంలోకి వెళ్ళాలి, దేశంలో సంచరించాలి. నీవు ఎప్పుడైతే ఆ ప్రేమను ఎత్తుకొని దేశంలో సంచరిస్తావో, దేశంలో సంచరించే ఏ తెగులు నిన్ను కాదు, నీకు సమీపంగా కూడా రాదు. యేసునామములో ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎత్తుకోవాల్సింది దేవుని ప్రేమ అనే మందసం అయితే, కానీ ఈరోజు దేవుని ప్రేమ అనే మందసాన్ని పక్కన పెట్టి ఏదేదో ఎత్తుకుంటున్నారు, ఏదేదో వెంబడిస్తున్నారు, ఏదేదో ఆశపడుతున్నారు. ఎవనిలోనైనను లోక ప్రేమ ఉండిన ఎడల వానిలో దేవుని ప్రేమ లేదు. దేవుడు ప్రేమ సహోదరు ప్రేమ, దేవుని ప్రేమ నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించే ప్రేమ, దేవుని ప్రేమ నీ కుటుంబాన్ని కట్టుకునే ప్రేమ, దేవుని ప్రేమ నీ ప్రాణాత్మ శరీరాలు మరలా నీకు అనుగ్రహించిన దేవునికి జాగ్రత్తగా అప్పగించాలనేది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ నీ ఇంటి వారిని, నీ ప్రాంతపు వారిని, నీ దేశం కొరకు ప్రాణం అర్పించేది దేవుని ప్రేమ. సంఘక్షేమమే నా ప్రాణము అనేది దేవుని ప్రేమ. ఆ ప్రేమ నీలో ఉంటే నీకు వాగ్దానం నెరవేరుతుంది. వాగ్దానానికి నువ్వు వారసురాలు అవుతావు. ఆ దేవుని ప్రేమ నీలో లేకపోతే వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరవు. రోజులు గడుస్తాయి, సంవత్సరాలు గడుస్తాయి, కానీ మనం దేవుని ప్రేమలో ఉన్నామనే భ్రమలో ఉంటాం అంతే, ఇంక వేరేదేముండదు. లోకమునైనను ఒకసారి గట్టిగా చేతులెత్తి బిగ్గరగా చెప్పండి హల్లెలూయా అని. దేవుని ప్రేమ కావాలని ఆశించిన వారు చెప్పండి హల్లెలూయా అని. హల్లెలూయా. లోకమునైనను ఏమున్నాయి లోకంలో అన్నా, అక్క, ఏమున్నాయి అక్క లోకంలో? ఆ కింద చదవండి. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయం 16వ వచనమా? చదువు. లోకంలో ఉన్నదంతా ఏంటి? చాలు. లోకంలో ఉన్నదంతా ఈ మూడే. ఏంటది? శరీరాశ. ఏం తిందమ్మా, నేనే తినాలి, నేనే బలపడాలి, నేనే అందంగా ఉండాలి, నేనే లావైపోవాలి, నేనే అందంగా కనపడాలి, నేనే అందంగా పాడాలి. ఈ శరీరము సుఖభోగమే. శరీరాశ, నేత్రాశ. కన్నులకు కనబడింది నీకు చేయాలి. నీ కన్నులు ఆశించోటికి నువ్వు వెళ్ళాలి. నీ కన్నులు కోరుకుంది నువ్వు సంపాదించుకోవాలి. నీ కన్నులు ఎటువైపు త్రిప్పుతాయో నువ్వు అటువైపు పరిగెత్తాలి. నేత్రాశ. ఎంతగా నీ కుటుంబంలో పనిచేస్తున్నాయంటే, మూడోదేంటి? జీవపు డంబం. ఆ పేరులోనే ఉంది డబ్బా అని. అదంతా జీవపు డంబం. మింగను మెతుకులేకపోయినా జీవపు డంబం. తినడానికి, ఉండడానికి, పలకడానికి, పరిగెత్తడానికి, కూర్చోడానికి నిలువను నీడ లేకపోయినా గాలి మేడలు కావాలి. జీవపు డంబం. దేవుడు నీకు ఇచ్చిన దాంతో కృతజ్ఞత కలిగి బ్రతికే ఆశలు, ఆలోచనలు చచ్చిపోయాయి మనుషుల్లో. లోకంలోది కావాలి. నీకున్న ఇల్లు నీకు చాలదు, వాళ్ళు కట్టినట్టు కట్టాలి. నీకున్న ఉద్యోగం నీకు చాలదు, ఆ ఉద్యోగం కావాలి. నీకున్న పని నీకు సరిపోదు, వాళ్ళ పని కావాలి. వాళ్ళలాగా పరిగెత్తాలి, వీళ్ళలాగా పరిగెత్తాలి. జీవపు డంబం. నేత్రాశ, శరీరాశ. నేత్రాశ. మీరు అనుకుంటున్నారు పాస్టర్ గారు
నేనేం చూసిందేం కావాలనుకోవట్లేదు పెద్దగా, ఏదో బాగుందంటే అబ్బా బాగుంది అనుకుని నా పాటికి నేను ఉండిపోతున్నానంటే, నీకు తెలియకుండా అపవాది నీ నేత్రాశ ఎంత నాశనానికి తీసుకెళ్తుందో ఒక మాటలో చెప్తా. పాపం భర్త పనికి వెళ్ళాడు, భార్య ఎంట ఉంది పిల్లల్ని కనిపెట్టుకొని. మధ్యాహ్నం 2 అవుతుంది, పని నుంచి భర్త వస్తాడు. ఎందుకు వస్తాడు? భోజనం చేద్దామని. ఈ అమ్మగారికి ఇంకేం పని ఉంది? పిల్లలకు ఇడ్లు ముక్క ఏదో పెడుతుంది. ఇక వాళ్ళకు జుట్టు చక్కగా ఉందా, బట్టలు చక్కగా ఉన్నాయా, సీమిడి గారుస్తున్నారా, సింపిరి జుట్టు వేసుకొని ఉన్నారు, ఇవన్నీ బట్టవు. 2 తప్పెలతో మాడేస్తుంది, నేత్రాశ ఇంక స్టార్ట్ చేస్తుంది. బాగా తెలుసును అనుకుంటా వాళ్ళకి నేత్రాశ. అది చూస్తే ఆరోగ్యం వస్తుందా? అది చూస్తే ఏమైనా కరెంటు బిల్లు తగ్గిద్దా? అది చూస్తే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఏమైనా పడతాయా? పోనీ అది చూసి ప్రార్థన ఏమైనా ఎక్కువసేపు చేయగలుగుతుందా? అది చూసి ఏమైనా సమాధానపడి అయ్యో నా భర్తను నేనట్టు చూసుకోవాలేమో, నా పిల్లల్ని నేనట్టు చూసుకోవాలేమో, నా కుటుంబాన్ని ఎట్టు కట్టుకోలేమనే ఆలోచన ఏమైనా వస్తుందా? నేత్రాశ చూసి 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 కాయలు కాసి కళ్ళు కాయలు కాసి నోటముడు జొల్లు గార్చుకొని, అన్నం వండక నీళ్లు లేక ఆకలితో వచ్చిన భర్తను కడుపు మాడేటట్టు చేసి, నేత్రాశతో నీ శరీరాన్ని తృప్తిపరుచుకుంటున్న ఓ విశ్వాసి, నరకానికి తప్ప నీ శరీరం దేనికి పనికిరాదు. దేవుని ప్రేమ నీ శరీరంలో కనబడదు, అది నిలబడదు. నీ కన్నులు ఆశించినట్లుగా చూస్తున్నావు. నువ్వు ఏం చూడాలో నీకు తెలీదా? మన పితరులు ఎందరి జీవితాల్లోనూ దావీదు, యోబు, సొలొమోను వారి కన్నులతో నిబంధన చేసుకున్నారు. నీకేం పని? పవిత్రమైన పాత్రగా నువ్వు మలచబడ్డావు, పరిశుద్ధ రక్తంతో నువ్వు కడగబడ్డావు, పరిశుద్ధ సంఘంగా పరిశుద్ధ కన్యకగా నువ్వు తీర్చిదిద్దబడుతున్నావు. నీ కన్నులతో నువ్వేం చూడాలో నీకు తెలీదా? సమీపమయ్యింది, నాశనం అయిపోయే నరకం సమీపమయ్యింది. ఇక నో డౌట్ బాధపడేవారు నిశ్చయముగా నరకానికి వెళ్ళిపోతారు. కొద్ది రోజుల నుంచి నా మనసు గాయమవుతుంది. ఎలాగైనా 10 మందినైనా ప్రభు నీ ఎదుట నిలబెట్టుకోవాలయ్యా, ఒక్కరు కూడా మిస్ అవ్వకూడదయ్యా. ఎందుకంటే ఆటోమేటిక్గా నన్ను కూడా లోకం లాగేస్తుంది. ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడి జనాల్ని ఆకర్షించి, దేవుని మనసేంటో తెలియకుండా, దేవుని హృదయంలో ఏముందో, ఆయన నిన్ను ఎట్లా ప్రేమిస్తున్నాడో, ఆయన నిన్ను ఎట్లా గొప్ప చేయాలనుకుంటున్నాడో అది తెలియజేయకుండా లోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి ప్రకటన చేసి, నిన్నేదో దేవుని ప్రేమ వైపు కాకుండా లోకం వైపు అట్రాక్ట్ చేసి, ఇదిగో దేవుని దగ్గరికి వస్తే ఇల్లు కడతావు, దేవుని దగ్గరికి వచ్చి పెళ్లి చేస్తావు, అవన్నీ అసలు నాన్సెన్స్ అండి. ఆయన కాలిగోడితో సమానం. ఆమేన్. కాస్త నమ్మకంగా బతికితే అవన్నీ దేవుడు ఇచ్చేస్తాడు. అసలు ఆమె అడిగింది కదా, కనాను స్త్రీ, అయ్యా కుక్క పిల్లనయ్యా నన్ను కరుణించి అయ్యా దండం పెడితే యేసుప్రభు అన్నాడు, నీ విశ్వాసం గొప్ప, తీసుకోపో, బతుకుపో అన్నాడు. కనికరమూర్తి, సంబంధం లేని వ్యక్తి దావీదు కుమారుడు అంటే, కేకేస్తే కేక విని దారిని నిలబడి దగ్గరకు వచ్చి వాడిని బాగు చేసిన దేవుడు ఆయన. మరి ఇంత భక్తి ఎందుకు చేయాలి? ఇంత ప్రతిష్టత ఎందుకు రావాలి? సర్వలోక నోధిని ఆ మందసం నీ భుజాల మీద ఉంది. నువ్వు పాలెంలో సంచరించాలి. ఇప్పుడు లోకులు అది చూస్తారు. ఆ ప్రేమ నీ మీద ఉంటేనే, ఆ దేవుని ప్రేమ నీలో ఉంటేనే మందసం నువ్వు ఎత్తుకోగలుగుతావు, అర్హురాలివి. దేవుని ప్రేమ నీకు లేకుండా మందసాన్ని పట్టుకుంటే చచ్చిపోతావు. ఆయన ఉగ్రత మందసం అంటే బైబుల్ పట్టుకున్నంత ఈజీ కాదు. మందసం ఎత్తుకోవడం అంటే చేయాల్సిన పాపం చేసి, చూడాల్సిన పాపం చూసి, శరీర డంబాన్ని కోరుకొని, లోక ఆశల వైపు మనసును నిలిపి నీ జీవితాన్ని కట్టుకో, నీ కుటుంబాన్ని కట్టుకో, నీ పిల్లల్ని కట్టో, నీ సంఘాన్ని కట్టో. నీ సేవకుడి విషయమైన బాధ్యత లేదు, నీ విషయమై నీకే ఒక బాధ్యత లేని నిర్లక్ష్య జీవితాన్ని నువ్వు అనుభవించి మందసం ఎత్తుకుంటానంటే చచ్చిపోతాం. బండి మీద మందసం పోతుంది, ఎద్దులు బెదిరి వెంటనే చెయ్యి పట్టుకున్నాడు. కింద పడితే అవమానం ఎవరికమ్మా? దేవుని కదా. సిలువ మీదకి వచ్చి ప్రాణమైన పెడతాడు కానీ ఆయన కాంప్రమైజ్ అవ్వడం. చచ్చిపోవటానికి నిర్ణయం తీసుకున్న దేవుడు, నువ్వు సస్తే ఎంత బతికితే ఎంత ఆయనకి. నువ్వు ఎత్తుకోపోతే 100 మంది ఎత్తుకుంటారు మందసం.
నేను ఎత్తుకోపోతే 100 మంది ఎత్తుకుంటారు. నాకంటే ముందు ఎందరో వచ్చారు, ఎత్తుకున్నారో ఎత్తుకోలేదో బరువైందని దించేశారో ప్రభు మన మీద ఎత్తాడు. మనం బాధ్యతగా మందసాన్ని ఎత్తుకోవాలి. అలా ఎత్తుకోవాలంటే దేవుని ప్రేమ నీలో ఉండాలి. ఆ భయభక్తులతో కూడిన దేవుని ప్రేమ నీ జీవితంలో లేకపోతే నువ్వు అసలు ఆయన బిడ్డగా పనికిరావు. అంతే. దేవుని ప్రేమ అంటే పెద్ద పెద్ద త్యాగాలు ఏం అక్కర్లేదమ్మా. నీ కంటికి కనబడి నీ సహోదరుని ప్రేమించు, నీ సహోదరుని ప్రేమించు, నీ శత్రువుని క్షమించు. నీ ఎదుట నీకు శత్రువు ఎవరు కనబడకూడదు. నీకు ద్వేషించే మనిషి నీ కన్నులకు కనబడకూడదు. అదే దేవుని ప్రేమ. ఆ ప్రేమ నీకు రావట్లేదనుకో, ఆయన పాదాలు పట్టుకొని అడుక్కుంటేనంట. ఆ మాట చదువు, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ. బాబా చప్పలు కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమను మనలోకి మనం పొందుకొని మనం చూపించాలంటే మన వల్ల అయ్యేది కాదు. ఆ త్యాగం మన వల్ల కాదు, ఆ రోషంగా మన వల్ల కాదు. ఎట్లీస్ట్ దేవుని పాదాల దగ్గర చేరి అయ్యా నీ పరిశుద్ధాత్మ కొరకు నువ్వు అడిగితే ఆ పరిశుద్ధాత్మ వలన దేవుని యొక్క సంపూర్ణ ప్రేమ నీలో నివాసం ఉంటుందంట. ఆమేన్. అందుకే అపవాది ఏం చేశాడంటే అసలు పరిశుద్ధాత్మ అనే కాన్సెప్ట్నే కొలాప్స్ చేశాడు. అంతే. చూడండి, అసలు ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొట్టాడు సాతానుగాడు. దేవుని ప్రేమ పరిపూర్ణంగా నీలో రావడానికి పరిశుద్ధాత్మ ప్రధానమైన కారణమైతే ఆయన మీదకి నీ మనసు పోకుండా చేశాడు. ఏంది గోల, డ్రమ్ములు కొట్టుకుంటా, గోల అరుచుకుంటా, ఆటోమేటిక్గా నిజమే కదా, ఎందుకు ఈ గోల, దేవుడు ఏమన్నాడు, అరవమన్నాడు, దొలమన్నాడు, ఎగరమన్నాడా? సింపుల్ లాజికల్గా తప్పించేశాడు అన్ని. ఇక పరిశుద్ధాత్మ గురించిన ఆసక్తి ఆ వ్యక్తిలో రాదు. ఒక నిర్లక్ష్య స్వభావం వచ్చేస్తుంది పరిశుద్ధాత్మ గురించి. ఆటోమేటిక్గా అతను దేవుని ప్రేమలోంచి పక్కెళ్ళిపోతాడు. దేవుని ప్రేమ నిజంగా అది త్యాగంతో కూడిందండి. ఆ త్యాగపూరితమైన మనసు మనలో కలుగునుగాక. ఎందుకంటే అది అందరి వలన కలిగేది కాదు. ఒకరోజు ఫిలిస్తీన్లంతా ఇశ్రాయేలీల మీద యుద్ధానికి వచ్చారు. వచ్చినోడు ఇశ్రాయేలుని చంపేసో గెలిచో స్వాధీనం చేసుకొని పోవాలి. పోయేవాడు చక్కగా పోకుండా మందసాన్ని పట్టుకొని పోయాడు. మందసం తీసుకొని పోయాడు. మందసంలో ఏముంది చెప్పండి, ఏముంది మందసంలో? దేవుని ఉగ్రత ఉంది. ఆడనుకుంటున్నాడు బంగారు పెట్టని. ఆయన కోపం. దాన్ని సమీపించాలంటే ప్రతిష్ఠించబడిన నాజీరు చేయబడిన ప్రధాన యాజకుడి గడగడ వణుకుతుంటాడు. రక్తం చేతపట్టుకొని అయ్యా లోపలికి రావడానికి వెళ్ళాడు. నడుముకు తాడు కట్టుకొని ఒకవేళ చచ్చిపోతే లోపలికి వెళ్ళి ఓయమ్మో పాస్టర్ గారు చచ్చిపోయిన పోకూడదు, కుక్కని ఈడ్చినట్టుగా ఏడవాలి బయటికి. అంత భయముతో ప్రధాన యాజకుడే కడుక్కొని ప్రార్థన చేసుకొని రొట్టె విరిచి దీపం వెలిగించి ధూపం వేసి తను పవిత్రపరుచుకొని అంత జాగ్రత్తగా వెళ్తేనే గడగడ వణుకుతే ఫిలిస్తీయుడు, శరీర సంబంధి ఫిలిస్తీయుడు, లోకాశలు కలిగిన వాడు ఫిలిస్తీయుడు, అధికార వ్యామోహం కలిగిన వాడు, జీవపు డంబం కలిగిన వాడు ఫిలిస్తీయుడు, అన్ని ఆశలు పెట్టుకొని మందసం తీసిపోయి అసలు బతుకుతాడా? పోయి దేవుని ఉగ్రతనే పట్టుకున్నాడు. పిచ్చులు తెలియట్లా. యేసు అనగానే ప్రేమ కరుణామూర్తి అనుకుంటున్నారు. ఆయన కోపం వచ్చిందనుకో పేంతాడు, ఆయనే తాడు పేంతాడు, ఈ బేల కొడతాడు ఒక్కొక్కరిని. హల్లెలూయా. పట్టుకొని వెళ్ళిపోయి ఆడ పెట్టుకోగానే పరిశుద్ధత లేకపోతే మందసం మీదకి వస్తే నష్టం కలిగిద్ది. ఉజ్జీవం వంటి వాడే చచ్చిపోయాడు. అక్కడ ఉండేది పాపం, అపవిత్రత, విగ్రహారాధన, శాపం. దాంట్లోకి తీసుకెళ్ళి పరిశుద్ధ దేవుని కూర్చోబెట్టారు. ఆయన ఉగ్రత లోపల రగులుకుంటుంది. ఆ ప్రభావం
దాగోను గుడిలో దేవత సైహం మెడ విరిగి తల ముక్కలైపోయింది. వాళ్ళకి అర్థం కాల, ఎవడో వచ్చి పడగొట్టాడు అనుకుంటున్నారు. అర్థమైందా? పరిశుద్ధాత్మ దేవుడు మర్మంగా మాట్లాడుతున్నాడు. ఏడనండి, లోపలున్న బొమ్మ తల ఊడి కింద పడి పగిలిపోతే ఎవడో వచ్చి తలకాయ పగలగొట్టాడు అంటున్నాడు. మందసం దేవుని ప్రభావం రాష్ట్రంలోకి వచ్చింది. చప్పట్లు కొట్టు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధంగా ప్రజలు మారాలి, పాపాన్ని ఒప్పుకొని కడుక్కోవాలి యేసు రక్తంలో. దేవుని ప్రభావం జనుల మధ్యలోకి వచ్చింది. ఎంత ప్రయత్నం చేసినా వ్యాధులు వస్తున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి, శాపం వచ్చేసింది. వాళ్ళకి అర్థమైపోయింది దేవుడు సామాన్యుడు కాదు. ఈ ఇంత పరిశుద్ధత, ఈ పవిత్రత మన వల్ల కాదు. మనం ఆయన పంపించేయాలని అక్కడున్న మాంత్రికుల్ని, పెద్దల్ని, సూచన చెప్పే వాళ్ళని, అధికారులు అందరిని పిలిస్తే వాళ్ళందరూ చెప్పాడు, వాళ్ళ దేవుని పవిత్రత సామాన్యంగా ఉండదు, ఆ పరిశుద్ధత మామూలుది కాదు. ఆ మందసం పట్టుకున్నందుకే చచ్చిపోయాడు ఒకడు. చాలా జాగ్రత్తగా దాన్ని డీల్ చేయాలి. ఏం చేయాలి? అప్పుడు కాడి మోయని పాడి ఆవులు 2 తెచ్చి ఓ బండి తయారు చేసి ఆ బండికి ఆవులు కట్టి ఆ బండి మీద మందసం పెట్టి పాప పరిహారార్థ బలిగా, సమాధానార్థ బలిగా బంగారపు ముద్దలు, తెగుళ్ళకు ఏదైతే కారణమైందో ఆకారంతో బంగారు ముద్దలు చేసి ఆ మందసం పక్కన పెట్టి ఆ ఆవుల్ని వదిలేశారు. ఆ ఆవులు అరుస్తూ 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 రాజ్య మార్గములో ఇశ్రాయేలు రాజ్యాన్ని సమీపించాయి. ఆమేన్. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట ఒకసారి చదవండి. యెహోవా మందసాన్ని ఆ బండి మీద ఎత్తి కన్నులెత్తి చూడగా మందసం వారికి కనబడెను. యెహోషువ పొలములోనికి వచ్చి అక్కడ ఉన్న ఒక పెద్ద రాతి దగ్గర నిలబడగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏం ఆవులయ్యి? కాడి మోయని ఆవులు. అసలు ఎవడన్నా బండికి ఆవులు కడతాడా? సరే కట్టాడు అనుకో, దానికి ఎప్పుడైనా ఒక ఎక్స్పీరియన్స్ ఉందా? దానికి ఒక అనుభవం ఉందా? కాడి మోయని పాడి ఆవులు. పాడి అంటే పాలిచ్చేయి. పాలిచ్చే వాటికి దూడ ఉండదా? దూడ ఉంటుంది. అనుభవం లేని ఆవుని పాలిచ్చి పిల్లల్ని పెంచుకొని ఆ పిల్లల మీద ఒక అఫెక్షన్ ఉన్నటువంటి ఆవుల్ని తీసుకొచ్చి బండికి కట్టారు. అది కూడా మందసం ఉన్న బండికి. ఇప్పుడు ఆవులు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? యెహోషువ పొలములో రాయి దగ్గర తీసుకెళ్ళాలి. యెహోషువ పొలము అంటే దేవుని సంఘానికి సాదృశ్యం. రాయి మన ప్రభు అయిన క్రీస్తుకు సాదృశ్యం. ఆమేన్, హల్లెలూయా. ఈ ఆవులు తీసుకెళ్ళి అక్కడ దాకా తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. ఈ రోజున ఆ మందసం ఎత్తుకోవాల్సిన ఆవులు మనమే. ఆమేన్. యాజకులు మోయాల్సిన మందసం ఆవుల మీదకి ఎందుకు వచ్చిందంటే ఆ ఆవులు మనమే. మన భుజాల మీదకే ఎత్తాలి మందసాన్ని. దానికి ఎత్తుకునే ముందు, అమ్మా మందసం ఎత్తుకోమ్మా. మందసం అంటే దేవుని ప్రేమ, దేవుని కోపం, దేవుని ఉగ్రత. ఆ ఉగ్రత ప్రజల మీదకి పోకుండా ఉండాలి అంటే యాజకుడు మందసం ఎత్తుకోవాలి. ఆ ప్రేమ కరుణ పీఠంతో కప్పబడిన మందసాన్ని నువ్వు ఎత్తుకోవాలి. నువ్వు ఎత్తుకున్నావు అనుకో ఆ ఉగ్రత ప్రజల్లోకి పోదు. నువ్వు ఎత్తుకున్నావు అనుకో శాపం ఆగిపోద్ది. నువ్వు ఎత్తుకుంటే తెగులు బంధించబడుతుంది. ఎత్తుకొని నువ్వు వెళ్ళాలి మరణాన్ని నిరర్ధకం చేయడానికి, శాపాన్ని కొట్టివేయడానికి, తెగులును ఆపడానికి. నువ్వేమో కాడి మోయని ఆవు, చదువు లేని ఆవు, పాట రాని ఆవు, వాక్యం చెప్పలేని ఆవు, సువార్త ఎట చెప్పాలో తెలియని ఆవు. ఎవరికన్నా సువార్త చెప్పు, ఎట చెప్పాలి నాకు తెలియదు అన్నయ్య. దేవుని దగ్గరికి నలుగురు నడిపించు, నేను ప్రయత్నం చేస్తున్నా కానీ రావట్లేదన్న. రాదు. కానీ నిన్నే దేవుడు కోరుకుంటున్నాడు బండికి కట్టడానికి, మందసం మోయడానికి. పాట పాడు, సమయం వచ్చినప్పుడు టాక్మని మైకి తీసుకొని పాడితే పాడాలి, అది చదవాలి. యేసునామములో మందసం వచ్చింది నీ మీదకే. కాడి మోయని ఆవది. ట్రైనింగ్ ఏం అవసరం లేదమ్మా.
నాకు తెలిసి ప్రభు యొక్క సంఘాన్ని కట్టడానికి మోకాల జీవితం తప్ప ఏ బీటెక్లు ఎంటెక్ అవసరమే లేదు. బైబుల్ థియాలజీలు అస్సలు అవసరం లేదు. మనకి ఎందుకండి? దేవుడు ప్రత్యక్షపరిస్తే మనం మాట్లాడతాం. దానికి పేరాలు ఆరాలు తీసి లాజిక్కులు తీయాలా? అవసరమా? పాపం చేయిద్దామా అని చెప్పడానికి పీహెచ్డీలు చేయాలనా? అవసరం లేదు కదా. మనకి ప్రాక్టీస్ అవసరం లేదు, కాడి మోసిన అనుభవం అవసరం లేదు. బైబుల్ చదివావా, వాక్యం చదివావా, పాటలు నేర్చుకున్నావా, ఇవన్నీ అవసరం లేదు. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు టక్మని ప్రభు సన్నిధిలో మందసం ఎత్తుకో. ఇంకా కొంతమంది పాడి ఆవులు అంటాయి. పాడి అంటే సంసార బాధ్యతలు కలిగిన అనుభవం, కుటుంబ బాధ్యతలు కలిగిన అనుభవం. హలో, చర్చికి రామ్మా, పిల్లలు ఏడుస్తున్నారు అన్నయ్య. ఈ మధ్య మేక పిల్లలు ఏడిచినా కూడా ఆగిపోతున్నారు కొంతమంది. కడుపును పుట్టిన పిల్లలు ఏడితే దిక్కులేదు కాడా, మేక పిల్లలు ఏడితే చర్చికి రావట్లేకపోయా. నువ్వు మందస్సం ఎత్తుకోవడానికి అమ్మ పుట్టింది, మనం మందస్సం మోయడానికి మనం పుట్టిందే. ఆమేన్. నిజంగా అండి, ఆ సిచ్యువేషన్ ఒక్కసారి మీరు మలుచుకోండి. పసిబిడ్డల తల్లులు ఇద్దరు మందసాన్ని కడితే దూడల్ని వేరు చేస్తే మీకు విషయం తెలుసా? మందసం పైన ఉందంటే ప్రమాదం నెత్తి మీద ఉన్నట్టే. తర్వాత మీరు ఆ అధ్యాయం అంతా చదవండి. ఆ ఆవులను వధించి మందసం బలిపీఠం మీద, ఆ బలిపీఠం మీద ఆవులను వధించి బలిగా మార్చి మందసాన్ని గుళ్ళోకి తీసుకెళ్తారు ఇశ్రాయేలీయులు. మరి వాటి బిడ్డల సంగతి ఏంటి? పాలిచ్చే బిడ్డల్ని వదిలేసి వచ్చారు. కేకలు వేస్తున్నాయి ఇరువైపులు నిలబడి, మందసం భుజం మీద ఎత్తుకొని ఉంటే. ఈరోజు నా త్యాగమూర్తులు ఎంతమంది ఉన్నారు? దేవుని ప్రేమను భుజాల మీద మోయగలిగిన వారు ఎంతమంది ఉన్నారు? బాధ్యత లేదు, భయం లేదు, దేవుని మీద ప్రేమ లేదు, లోకాశలే, సినిమాలు, షికార్లు, సీరియళ్ళు, దరిద్రపు ఈ ముసలమ్మ ముచ్చట్లు. ఇంకెంతకాలం రోషం కలిగిన ఆత్మ నీలో పనిచేయట్లేదా? పరిశుద్ధాత్మ ముద్ర నీ మీద లేదా? సరస్వక్తుల్ని నీ నోట ఎందుకు వినబడుతున్నాయి? సమాధానంగా సంతోషంగా ఉండొచ్చు, కానీ అల్లరి చిల్లరిగా ఉండకూడదు. నీ సంతోషం పరిశుద్ధమైంది, పవిత్రమైంది అయి ఉండాలి, నిర్దోషమైంది అయి ఉండాలి. పక్కనోళ్ళ మీద వ్యసనాలు మాట్లాడుకొని, పక్కనోళ్ళ మీద వ్యంగ్యంగా మాట్లాడుకొని నువ్వు నవ్వుకోవాల్సిన అవసరం లేదు. అది పాపం.